టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీ నుంచి మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఒకటి డిగ్రీ స్టూడెంట్స్కి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాక్లాగ్స్ కనుక ఉంటే ఇప్పుడు మీరు ఫీ పేమెంట్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. నిజానికైతే మనకి ఇప్పుడు సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ ఫీజు నడుస్తుంది. వాళ్ళే ఫీ పేమెంట్ చేసుకొని ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్. కానీ ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్కి కనుక ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్లో ఎక్కడైనా బ్యాక్లాగ్ ఉంటే అది రాసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు. వాస్తవానికి 1 ఇయర్ వేస్ట్ అయ్యేది. కానీ యూనివర్సిటీ ఏం చేసిందంటే విద్యార్థుల యొక్క శ్రేయస్ దృష్టిలో పెట్టుకొని మనకి అట్లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా మీకు ఏమైనా ఫస్ట్, థర్డ్ బ్యాక్లాగ్స్ ఉంటే అవి కూడా మీరు రాసుకోవచ్చు. ఈ అవకాశం అయితే మరి యూనివర్సిటీ కల్పించింది, గమనించండి. అంటే ఫస్ట్ ఇయర్లో కూడా ఫస్ట్ సెమ్లో కూడా ఉంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా మీరు రాసుకోవచ్చు. ఈ ఫస్ట్ సెమిస్టర్ బ్యాక్లాగ్స్ ఏమన్నా కూడా క్లియర్ చేసుకోండి. సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 11 వరకు అయితే అవకాశం ఇచ్చింది. వితౌట్ లేట్ ఫీ తోటి మీరు 11th ఏప్రిల్ వరకు అయితే పేమెంట్ చేసుకోవచ్చు. ఇక ఫీజు స్ట్రక్చర్ అనేది కామన్గా ఎప్పటికి ఉండేది. మనకు BA జనరల్, బీకామ్ జనరల్ బ్యాక్లాగ్ ఫర్ 3 or more పేపర్స్ కనుక ఉంటే 550 రూపీస్ పేమెంట్ చేసుకోండి. మామూలుగా అయితే 650. బ్యాక్లాగ్ 3 or more పేపర్స్ ఉంటే 550 రూపీస్ పేమెంట్ చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ వరకు, 2 పేపర్ల వరకు అయితే 450 రూపీస్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక BA కంప్యూటర్స్ కానీ, బీకామ్ కంప్యూటర్స్, BSc కంప్యూటర్స్ అట్లాంటి వాళ్ళకైతే మామూలుగా అయితే 750 రెగ్యులర్ స్ట్రీమ్లో. ఇప్పుడు బ్యాక్లాగ్ కనుక మీకు 3 or more పేపర్స్ ఉంటే 650 రూపాయలు పేమెంట్ చేసుకోవచ్చు. ఆ బ్యాక్లాగ్ అప్ టు 2 పేపర్స్ వరకు అయితే 550 రూపీస్ అయితే మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతాయి ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ కోర్సెస్, BA లాంగ్వేజెస్ వాళ్ళ ఫీ డిఫరెంట్గా ఉంది. BA లాంగ్వేజెస్ విత్ ప్రాక్టికల్ రెగ్యులర్ అది వేరేగా ఉంది. BCA రెగ్యులరు, BA, BAL, BBA, బీకామ్, BSc, BCA అంటే ఈ డిఫరెంట్ కోర్సెస్ కొన్ని ఉన్నాయి. అంటే రెగ్యులర్ కోర్సెస్ మీద నేను ఇచ్చాను పైన. ఆల్రెడీ మీకు ఫస్ట్ రెండిట్లో మ్యాక్సిమం కవర్ అయిపోతాయి, మీరు ఉండిపోతారు. బీకామ్, వొకేషనల్, రెగ్యులర్ ఇవి కూడా ఉన్నాయి, BHM. సో ఇది మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి సో మంచి అవకాశం అని మీకు చెప్పుకోవచ్చు. 135లో ఏమున్నా కూడా మీరు ఇప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ వాళ్ళకైతే చాలా గోల్డెన్ ఛాన్స్ ఇది మీకు. లేకుంటే ఇయర్ వేస్ట్ అయిపోయేది. అది ఇప్పుడు ఓన్లీ సెకండ్, ఫోర్త్, సిక్స్త్ వరకే ఉండేది మనకి. ఇప్పుడు 135 సబ్జెక్టులు కూడా మీరు రాసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.